హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక టెంపుల్ గురించి మేము ముందుకు వచ్చిన. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోవాలంటే కంటిన్యూ వీడియో చూడండి, షేర్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా ఇదొచ్చి ఎక్కడ అనుకుంటున్నారా, మన గంగపురం జాతర. తెలియని వాళ్ళంటే అస్సలుకి లేరు. ఈ జాతర అయితే మనకు తేరు రోజు అయితే రథసప్తమి రోజు ఒక మహిమ ఉంది. ఆ మహిమ ఏంటి, అక్కడ ఉన్న విచిత్రమైన అది ఏంది ఎందుకు అనుకుంటే కంపల్సరీ నా వీడియో కంటిన్యూ చూడండి. ఇది వచ్చి మన గంగపురం జాతర. ఎలా వెళ్ళాలి అడ్రస్ చెప్తే నోట్ చేసుకోండి. జడ్చర్ల నుంచి మనం బస్సు కల్వకుర్తి వెళ్ళే బస్సు ఎక్కితే కల్వకుర్తి నుంచి మనకి మధ్యలోనే ఇక్కడ గంగపురం స్టేజ్ దగ్గర దింపుతారు. స్టేజ్ దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్ దూరం అయితే బై వాక్ నడుచుకుంటూ వెళ్ళాలి. లేదంటే ఆటోస్ వెళ్తే ఆటో కూడా వెళ్ళొచ్చు. నేనైతే ఆ బస్సులో వచ్చినా కాబట్టి ఆటోస్ లేవు ఈ టైంలో. మామూలుగా చదివేటప్పుడు కంటిన్యూ ఆటోస్ ఉంటాయి, నార్మల్ టైంలో అయితే ఆటోస్ ఉంటాయి. నేనైతే నడుచుకుంటూ వస్తున్నాను. ఇక్కడ వచ్చే మండపం కనిపిస్తుంది, అది యాదవ్స్ది. యాదవ్స్ పెళ్ళి టైంలో పెళ్లి కూతురు అక్కడ కూర్చోబెట్టి తీసుకెళ్తారని విన్నాను. ఇక్కడ శ్రీ విచిత్రంగా ఉంది కదా, అది ఓన్లీ యాదవ్స్ మాత్రమే అక్కడ పెళ్లి కూతురు కూర్చుంటుంటారు. మరొకరైతే అక్కడ ఎవరు ఏ పెళ్ళిళ్ళు అయితే అక్కడ జరిగాయంట. ఓన్లీ యాదవ్స్ మాత్రమే ఆ పెళ్లి కూతురుని అక్కడ కూర్చోబెట్టి తీసుకెళ్తారని విన్నాను. ఇక్కడ నుంచి మనం సీదా వెళ్తుంటే 2 కిలోమీటర్ దూరం నుంచి చూస్తుంటే మనకి చెన్నకేశ్వర స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది. అసలుకి ఈ టెంపుల్లో ఉన్న మహిమ, ఇక్కడ ఉన్న విచిత్రం ఏంటంటే, ఇక్కడ మనకు తేరు రోజు గంగపురం జాతర అప్పుడు మనకు రథసప్తమి రోజు అయితే దేవునికి ఒక విచిత్రమైన వింత జరుగుతుంది. ఓన్లీ రథసప్తమి రోజు మాత్రమే, సూర్యోదయం అప్పుడు మాత్రమే ఆ వింత జరుగుతుంది. అది ఏంటి అంటే చెప్తాను, వీడియో కంటిన్యూ అవ్వండి. ఇక్కడ వచ్చి నేను నార్మల్ టెంపుల్కి రావాలనే ఉత్సవంలో నేను జాతర కన్నా ముందే వచ్చాను. జాతర ఇంకొక 3 రోజుల ముందు ఉందనగానే వచ్చేసాను. నాకు డేటు సరిగా చూడలేదు, అంటే డేట్ 13 ఉంది. కాకపోతే ఏమైందంటే 13 అంటే ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. దేవునికి సంబంధించిన పూజలు అన్నీ స్టార్ట్ అవుతాయి 13 తారీఖు నుంచి. నేను 13 తారీఖు అనుకుని వచ్చిన, కానీ ఇక్కడైతే ఇంకా ఏం జాతర అయితే స్టార్ట్ కాలేదు. ఇక రాగానే అయితే శివాలయం దేవుని దర్శనం చేసుకున్నాను. లోపలికైతే వచ్చాను. ఇక్కడ చూడండి, లోపలికి మనకు అంతా కూడా మనకు మొత్తము చుట్టుముట్టు అసలు షెడ్ వేసి ఉంది. ఎంత బాగుందంటే, స్టార్టింగ్ రాగానే ఆంజనేయ స్వామికి దర్శనం చేసుకున్నాను. ఇంకా గుళ్ళకి రాగానే జై శ్రీరామ్, ఇంకా దేవుని మొక్కుని పైనకైతే ఎక్కుతున్నాను మెట్లు. ఇక్కడ లోపలికి మెట్లు ఉంటాయి, మళ్ళీ రాగానే మళ్ళీ కూడా ఎంట్రన్స్ నుంచి మళ్ళీ దేవుని దర్శనం చేసుకుంటూ మెట్లు ఉన్నాయి. సో ఇట్లా పైనుంచి అయితే మెట్లు ఎక్కి మళ్ళీ లోపలికి దేవుని దగ్గరికి వెళ్తున్నాను. ఇక్కడ 3 ద్వారాలు ఉన్నాయి. ఫస్ట్ ద్వారం, సెకండ్ ద్వారం, 3వ ద్వారం. 4వ ద్వారంలో అయితే దేవుని మనకు దర్శనమిస్తారు. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తుండే అసలుకి నా బ్యాడ్ లక్ ఏంటంటే, గుడి బంద్ ఉంది. రాంగ్ టైంలో వచ్చాను. ఇక్కడ గుడి పనులు నడుస్తున్నాయి, గుడిని క్లీన్ చేసే వర్క్ నడుస్తుంది. ఎందుకంటే ఇంకా 3 రోజుల రథసప్తమి ఉంది కాబట్టి వర్క్ స్టార్ట్ అయ్యింది. ఇక్కడ అందరికి అడుగుతున్నారు. మెయిన్ గేట్ అయితే బంద్ ఉంది, దేవునిది అయితే ఓపెన్ చేసి ఉంది. అంటే గ్రిల్ ఒకటి ఓపెన్ చేసి లోపల దేవుడు అయితే ఓపెన్ చేసారు. దేవుని దర్శనం చేసుకున్న వచ్చే వాళ్ళు చేసుకోవచ్చని. ఇక్కడైతే అన్ని దేవుళ్ళని అయితే ఇక్కడ పెట్టారు చూడండి. మనకి చుట్టుముట్టు అన్ని దేవుళ్ళని దర్శనం చేసుకున్నాయి. గేట్ లాక్ వేసి ఉంది, పైన డోర్స్ అయితే ఓపెన్ ఉన్నాయి. ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే, రథసప్తమి రోజు అంట పైన సూర్యునికి పొద్దున వచ్చే సూర్యోదయం దేవుని కాళ్ళ మీద పడుతుందంట. ఇక్కడ కూడా పైనకి స్లాబ్కి అయితే మనకు ఎలాంటి హోల్ కానీ ఎలాంటి ఓపెన్ ప్లేస్ కూడా లేదు. ఇదే ఇక్కడ ఉన్న స్పెషాలిటీ. ఓన్లీ రథసప్తమి రోజు మాత్రమే సూర్యకిరణాలు మాత్రము, ఆ సూర్యకిరణాల టైంలో మాత్రమే దేవుని కాళ్ళ మీద డైరెక్ట్ వచ్చి దేవుని కాళ్ళకైతే పడుతుందని విన్నాను. ఇక్కడ ఇది స్పెషల్. ఇక్కడ సంవత్సరానికి ఒక్కసారి ఆ ఛాన్స్ ఉంటుంది, అది కూడా రథసప్తమి రోజు మాత్రమే. అందుకే ఒకరోజు ముందు వచ్చి అక్కడ పడుకొని ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకుంటారు జూన్నింకే. ఇక్కడ ఉన్న స్పెషల్ అదేది ఉంది. ఇంకా అయితే నేనైతే ముందు వచ్చాను, నాకు తెలియదు కదా అసలుకి. ఎగ్జాక్ట్లీ టైం తెలుసుకోకుండా వచ్చిన, అంటే మామూలుగా నేను ఫోన్లో చూశాను 13 నుంచి స్టార్ట్ అని. సర్లే అని చెప్పి నేను మా నాన్నది సంవత్సరికం ఉంటే అటు నుంచి అటే వెళ్దామని వచ్చేసాను. తీరా చూస్తే వర్క్ నడుస్తుంది. ఇంకా దేనికైనా అదృష్టం ఉండాలి కదా. దేవుని దర్శనం చేసుకున్నాక దేవునికి సేవ కూడా చేసుకున్న అదృష్టం దొరికింది నాకు. ఇంకేముందు, జాతర లేకుంటే ఏముంది, జాతరకు వచ్చినా దేవుడే ఉంటాడు. అంతకు ముందుకు కూడా మనకు దేవుడే. సో నేనైతే వచ్చినా కదా, ఇంకా దేవునికి కొంచెం సేవ చేసుకుందామని చెప్పేసి అక్కడ కడుగుతున్న వాళ్ళకు వర్కర్స్తో పాటు నేను కూడా ఒక చేసిన అనమాట. ఎంత పుణ్యం ఉంటే అసలు జాతర అప్పుడు మనం దేవునికి సేవ చేసుకుని చెప్పండి. నాకైతే అదృష్టం దొరికింది. చాలు దేవుడా, ఇంకా నాకు నీ పుణ్యం నా జన్మ ధన్యమైపోయింది. నేను జాతర రోజు రాకుండా ముందుకు వచ్చి చాలా మంచి పని చేసినా కానీ నీకు సేవ చేసుకుని అదృష్టం అది నాకు దొరికింది. నాకు ఆ సౌభాగ్యం చాలు తండ్రి అని చెప్పేసి నేను కూడా అక్కడ అడుగుతున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ చుట్టుమూరు కూడా మొత్తం మనకి బంద్ ఉంటుంది.
అయినా గానీ ఆ సూర్యకిరణాలు ఎక్కడి నుంచి వస్తదో అదే ఒక వెరైటీ అనమాట. ఎటు నుంచి వస్తుందో తెలియదు ఆ సూర్యకిరణాలు వచ్చి దేవుని పాదాలకైతే తాకుతుందంట. అదే స్పెషల్ ఇక్కడ. ఇంకొకటేంటంటే మీకిక్కడ ఒక హిస్టరీ ఉంది ఎనక గూడా. ఈ గుడి హిస్టరీ గురించి చెప్తాను వినండి. ఇది వందల సంవత్సరాల క్రితము ఒక బ్రాహ్మణ్ కలలోకొచ్చి దేవుడు నాకిక్కడ నేనున్నాను నాకు గుడి కట్టమని అడిగినంట స్వామివారు. అయితే దేవుడు లేచి చూసిండు. ఏంటి ఇలా కల వచ్చిందని చెప్పేసి దేవుడు ఇంకా దేవుని కలలో వచ్చింది కదా! దేవునికి గుడి కట్టాలని చెప్పేసి ఆ పంతులు ఏం చేసిండంట బ్రాహ్మణ్ వచ్చి లేచి పనులు మొదలుపెట్టాడంట. ఇంకా పనులు మొదలుపెట్టుంటే గోడలు కట్టడం స్టార్ట్ చేసిండు. గోడలు కట్టడం స్టార్ట్ అయిపోయినాక ఇంకా పంతులు పొద్దున్న లేచి బాత్రూమ్‌కెళ్ళి లెక్కలేసుకుంటుంట ఇలా. దీనికింత, దానికింత అయిందా? ఓహో! ఇంత అయితుంది అమౌంట్. అయ్యా! ఇంత అమౌంట్ అయితుందా అని చెప్పేసి లెక్కేసుకున్నంట. ఇంకా దేవునికి కోపం వచ్చేసింది. ఏంది ఈడు పంతులు ఇంత కంజూసోడు, ఇంత పీసినారియా బాత్రూమ్ దగ్గర పోయేటప్పుడు నన్ను నా గురించి లెక్కలేసుకుంటుండు. ఛీ! వీనికేనా నేను కల్లోకొచ్చి చెప్పిందని చెప్పేసి నైట్‌కి కుట్టిన కట్టిన ఆ కాస్త గుడి కూడా కుప్పకూలిపోయిందంట అక్కడికక్కడే. ఇంకా అన్నాడంట, "నాకు ఏమొద్దు నువ్వు కట్టియనవసరం లేదు. నాకు నువ్వు గుడి నా గుడి నేనే కట్టుకుంటానని" చెప్పేసి ఆ గుడి కట్టే వాళ్ళ కలలోకెళ్ళేసి, "నేను ఇక్కడ ఉన్నాను. నాకు కావాల్సిన రాళ్ళు నేనే ఇస్తాను. మీరొచ్చి పనులు చేయండి. మీకు కావాల్సిన డబ్బులు మీరు పొద్దున స్నానం వర్క్ చేసుకొని, సాయంత్రం నదికెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని మీకు కావాల్సినంత ఉసికి మీ పిరికిల్ల పట్టుకోండి. అవి డబ్బులుగా మారతాయని" చెప్పేసి దేవుడు కల్లో చెప్పిండంట. ఇంకా వాళ్ళు అక్కడున్న వర్కర్స్ కూడా రోజు పొద్దున్న వచ్చేసి ఈ గుడికి వర్క్ స్టార్ట్ చేసిండ్రు. నైట్ అంతా దేవుడు రాళ్ళను మోసి తనకు కావాల్సిన సామాన్లు మొత్తము తెచ్చి ఇచ్చేవాడంట. ఆడికొచ్చి వర్కర్లు ఓన్లీ పని చేసేవాళ్ళని ఇక్కడ ఒక హిస్టరీ ఉంది. ఇంకా అక్కడి నుంచి ఇక్కడే అండి. ఇక్కడ కుప్పకూలిపోయిన గుడియే పంతులు కట్టిన గుడి. అయితే అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. సగంలో స్టార్ట్ కాకముందుకి లెక్కలేసినందువలన కూలిపోయింది ఇక్కడ. సో, ఇటు నుంచి వెళ్తుంటే మాత్రం సత్యనారాయణ స్వామి ఇక్కడ రథం కూడా చేసుకుంటాం మండపం దగ్గర. ఇక్కడ వచ్చి గణేశుడు. ఇక్కడ మనకు కోనేరు ఉంది. ఇక్కడ కిందికి డౌన్‌లో. ఈ కోనేరు కూడా హిస్టరీ ఉంది. చెప్తాను వినండి. ఈ కోనేరంట ఒకప్పుడు ఈ కోనేరులో నీళ్లు ఊరేవంట. ఇప్పుడైతే ఊరయి నీళ్లు. సంవత్సరానికి ఒక్కసారి అయితే ఇక్కడ బోరు పెట్టేసి వర్షాకాలం ఉన్న నీళ్ళని తీసేసి ఫ్రెష్‌గా వాటర్ నింపుతారంట. ఎందుకు నీళ్లు ఊరాయంటే దీని గురించి ఒక పెద్ద హిస్టరీ. ఒకప్పుడంట స్త్రీలు మనం పీరియడ్స్ టైంలో వచ్చినప్పుడంట ఆ కోనేట్లో వెళ్ళి స్నానం చేసిరంట. ఆ కోనేట్లో స్నానం చేసినందుకు పీరియడ్స్ టైంలో ఆ కోనేరు అప్పటికప్పుడే ఎండిపోయిందంట. ఎండిపోవడంతో అప్పటినుంచి ఇప్పటికి ఆ కోనేట్లో ఇప్పటికి నీళ్లు ఊరాయి. మన సంవత్సరానికి ఒక్కసారి ఆ మోటార్స్ పెట్టి ఆ పైపుల ద్వారా నీళ్లు వదిలి మళ్ళీ సంవత్సరం వరకు ఆ నీళ్లు అలా ఉంటే సంవత్సరంకి ఆ నీళ్ళు అలా తీసేయంట. సో ఫ్రెండ్స్, ఇది మన గంగపురం స్వామి హిస్టరీ. మీకు కూడా తెలిసి ఉంటే గాన ఏమైనా మిస్టేక్ చెప్తే సారీ. ఎందుకంటే నేను ఇక్కడ తెలుసుకొని చెప్పింది నాకు తెలియదు. ఎందుకంటే 1100 సంవత్సరాల క్రితం స్టోరీ కాబట్టి చాలా తక్కువ మంది తెలుసు. అక్కడున్న వాళ్ళు పెద్దవాళ్ళని అడిగితే నాకు ఈ స్టోరీ చెప్పిండ్రు. ఏమైనా మిస్టేక్ ఉంటే కానీ సారీ. నాకు తెలిసిన కాడ చెప్పిన. మీకు కూడా ఏమైనా హిస్టరీ తెలిసింటే కంపల్సరీ కామెంట్ చేయండి. లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా. ఈసారి మాత్రం గంగపురం జాతర అస్సలు మిస్ అవ్వదండి. ఇంకా మీకు ఈ కోనేరు గురించి కూడా ఏమన్నా నేను తప్పుగా చెప్పింటే కూడా సారీ. కానీ ఇక్కడున్న హిస్టరీ ఇదే నాకు తెలిసిన హిస్టరీ. సో, నేను కూడా అయితే నీళ్ళు ఇలాంటి టైంలో అయితే రావద్దు అసలుకి. ఎందుకంటే అంత పాపం చేసుకునేదంత ఇది కదా. దేవుడు ఆ కోనేరులో స్నానం చేసుకోలేను. ఎందుకంటే అది మొత్తము వర్షం నీళ్ళతో స్టాక్ అయింది. ఈ నీళ్ళు తీసినాకనే మళ్ళీ కొత్త నీళ్ళు నింపుతారంట. సో, నేను ఇక్కడ వాటర్ అయితే కొంచెం నెత్తి మీద జల్లుకున్నాను. మళ్ళీ వచ్చిన సంవత్సరం అయితే కంపల్సరీ జాతర అప్పుడు రావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.